ఫ్లైట్లో మాత్రం 1 నిమిషానికి 1000 లీటర్ల ఫ్యూల్ అయిపోతుంది. దీంతో కెప్టెన్కి ఇది ఖచ్చితంగా లీకేజ్ ప్రాబ్లమే అయి ఉంటుంది అని అనుకున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో టెర్సిరా ఎయిర్పోర్ట్కి చేరుకోవడం చాలా కష్టమైన పని. దాంతో కెప్టెన్ మెయింటెనెన్స్ యూనిట్కి ఏటీసీకి అదే పనిగా కాంటాక్ట్ అవుతూ ఉన్నాడు. ఆ లీకేజ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 39,000 అడుగుల ఎత్తు నుండి 20,000 అడుగుల ఎత్తుకి నడపమని సూచించారు. కానీ కెప్టెన్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఫ్యూల్ లీకేజ్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ 39,000 అడుగుల ఎత్తుకి నడపడానికి ఇంధనం సరిపోదు. అందుకే అదే 39,000 అడుగుల ఎత్తులోనే గ్లైడింగ్ ద్వారా అలానే నడిపిస్తూ ఉన్నాడు. మరికొన్ని నిమిషాల్లోనే ప్లేన్ రైట్ ఇంజన్ నుండి మంటలు రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకున్న ప్యాసింజర్స్ లేచి చూసి భయంతో అరవడం మొదలుపెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్లో ఇంకా 4.3 టన్నుల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్క ఇంజన్ మాత్రమే పనిచేస్తుంది. ఈ ఒక్క ఇంజన్తో నడపడం సాధ్యమవ్వదు. ఇంకా ఫ్లైట్ కొద్దిగా ఎత్తు తగ్గుతూ వస్తుంది. మరోవైపు టెర్సిరా ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సేఫ్టీ కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు.